నమస్కారం. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలతో సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నెల రోజుల దీక్షల అనంతరం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సుల్తానాబాద్, ఎలిగేట్, ఓదెల మండలాల్లో ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సుల్తానాబాద్లో సిఐ కరుణాకర్ రావు, ఎస్ఐ జగదీష్లో ముస్లిం సోదరులకు గులాబీ పూలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సరిపడా యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుల్తానాబాద్లో యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా రాక కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూలో ఉంటున్నారు. యూరియా కోత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దయచేసి అందరూ కూడా విజ్ఞతతో చెట్లు పెంపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఎంత చెట్లు పెంచుకుని ఎంత పచ్చదనం ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటుంది, దేశం అంతా బాగుపడుతుంది. కాబట్టి మనందరూ కూడా తప్పకుండా ఏదైతే ప్రపోర్షనేట్గా ఉంటుందో దేశంలో ఎంత ల్యాండ్ ఉందో దానికి తగ్గట్టుగా వనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో కూడా పెద్దపల్లి ప్రాంతంలో కూడా కాన్స్టిట్యూషన్లో కూడా మరి అన్ని విలేజ్లలో కూడా చెట్లు నాటే కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి మొక్కలను మనం కాపాడడం, వాటిని పెంచడం, వాటి ద్వారా రేపు మరి వాతావరణం కలుషితం కాకుండా మరి మొక్కలే వాతావరణాన్ని కాపాడతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో రేపటి భవిష్యత్తుకు ఇవి ఎంత ఉపయోగకరంగా ఉంటాయన్నటువంటి ఒక కారణంతోనే వీటిని నాటడం జరిగింది. రాజీవ్ గాంధీ గారిని మేము స్మరణ చేసుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన దేశానికి చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మరి సాంకేతిక రంగంలో, ఐటీ రంగంలో ఆయన చేసినటువంటి మార్పులు మరి భారతదేశాన్ని ఈరోజు మరి ఐటీ రంగంలో భారతదేశానికి ఎంతో గుర్తింపు ఉన్నదంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. అటు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆరపల్లి సారిక రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. అనంతరం పెరుగగిద్ద రామాలయం దగ్గర మొక్కలు నాటారు. విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు, మంత్రి గారు అడ్డుకుంటున్నారు. ఒక మాజీ భారతదేశ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఎదిరించి మరి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. నా ప్రాణాలు పోయినా మంచిదే, కానీ నేను విగ్రహం పెట్టేదాకా ఇడిచిపెట్టేది లేదు. మంత్రి గారి మీద మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి బొత్స సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. సుల్తానాబాద్ సిఐ కరుణాకర్ రావు, ఎస్ఐ జగదీశ్లకు ప్రభుత్వం కఠిన సేవా పథకం ప్రశంసా పత్రాలు ప్రకటించిన సందర్భంగా సుల్తానాబాద్ జేఏసీ పలువురు నేతలు సిఐ ఎస్ఐలను ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే సుల్తానాబాద్ సిఐ, సుల్తానాబాద్ జూలపల్లి ఎస్ఐలు జగదీష్, లక్ష్మీనారాయణను ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఘనంగా సన్మానించి సత్కరించారు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఘనత సీఎం కిరణ్ కుమార్కే దక్కిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ఆరోపించారు. విద్యుత్ కోతలకు నిరసనగా సుల్తానాబాద్లో ఈ నెల 21న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యుత్ ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ స్థాయిలో కూడా రేపు మరి సుల్తానాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. నియోజకవర్గంలోని మనందరూ సహకరించి ఈరోజు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు రాష్ట్రాన్ని మరి అంధకారంలో నెట్టేసిన ఘనత ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ పాట పేరు చెప్పి రోజు క్రికెట్ ఆట ఆడతాడు,
ఆడోళ్ళు ఆడే ఆట ఉంటారు, స్కిప్పింగ్ ఆడతారు ఆడోళ్ళు. అంటే మా దగ్గర మనం ఆడోళ్ళు ఆడలేదు స్కిప్పింగ్. ఆ ఆటను కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆడతారు. రాజశేఖర రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కరెంటు సిస్టాన్ని కొలాప్స్ చేసినటువంటి ఘనత మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్ 24 గంటల లోపల బిగించాల్సిన ట్రాన్స్ఫార్మరు వారం రోజులకు కూడా 15 రోజులకు కూడా మరి కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీసుకొచ్చి పెట్టలేనటువంటి పరిస్థితులలో అధికార యంత్రాంగం ఉంది. కరెంటు మీద ఆధారపడేటువంటి ప్రతి ఎవరు ఆత్మహత్య చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత. మరి ఏదైతే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతాను. దయచేసి అందరూ దీనికి సహకరించవలసిందిగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ మంచి జరిగే విధంగా మరి వారు చేసినటువంటి ఉపవాసం పనిచేయాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాను. పూసాల గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా వలస నీలయ్య, ప్రధాన కార్యదర్శిగా పెగడ శ్రీనివాస్, కోశాధికారిగా పెగడ కనకయ్య, ఉపాధ్యక్షులుగా పూసాల ప్రభాకర్, తుమ్మ రాములు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా నల్ల శంకరయ్య, మహేష్ల రాజేశం, సహాయ కార్యదర్శిగా నల్ల రామస్వామి, వెంగళ మల్లేశం, నల్ల రాజేశం, ప్రచార కార్యదర్శిగా పెగడ అంజయ్య, రవీందర్, కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులు ఎన్నుకున్నారు. ఇందిరా క్రాంతి పథకం కింద ఎన్ఆర్ఎల్ఎం, సిఆర్పి, పిఆర్పిలుగా ఇతర రాష్ట్రాల్లో పనిచేయుటకు ఆసక్తి గల మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవాలని ఐకేపీ ఏపీఎం వెంకటరమణ తెలిపారు. సంఘ సభ్యులై 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.